మొన్న 3వ తారీఖు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏం జరిగింది? బేబీ అగ్ని పరీక్ష షో కామన్ ప్రాసెస్ ఎక్కడి దాకొచ్చింది? అసలు థర్డ్ లెవెల్ గ్రూప్ డిస్కషన్‌లో ఎంతమంది అటెండ్ అయ్యిర్రు? ఎంతమంది అటెండ్ అవ్వలేదు? అందులో తోపులెవరు, తురుములెవరు మస్తుంది. కార మొత్తం ఉంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? కొంతమంది తన్నుకున్నారు, గుద్దుకున్నారు. మస్తు కథలైనాయంట. అసలేంది మొన్ననే అది అయిపోయిన నెక్స్ట్ డేనే చెప్తా అని చెప్పిన. కానీ ఒక చిన్న ఇబ్బంది పడడం వల్ల చెప్పలేదు. సారీ గైస్. ఈ బీబీ అగ్ని పరీక్ష షో కామన్ ప్రాసెస్ ఎక్కడి దాకొచ్చింది? ఇందులో తోపులెవరు, తురుములెవరు? ఎంతమంది కామన్ మ్యాన్స్ వస్తున్నారు? ఎంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు? ఇదంతా మాట్లాడుకుందాం. ఇదంతా మాట్లాడుకునే ముందే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయగలరని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు శివ రివ్యూస్. అట్లుంటే మనతోని. ఇంకా ఈ కామన్ ప్రాసెస్ ఎంట్రీకి వస్తే అసలు మొన్న 3వ తారీఖు అగ్ని పరీక్ష షో ఏడు దాకా వచ్చింది. ఇంకా ఇంకెంత ఉంది? అసలు ఏం జరుగుతుంది? అందులోపల ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది? ఈ సెలబ్రిటీస్ ఎంతమంది వస్తున్నారు? ఈ కాన్వెంట్స్ ఎంతమంది ఎంట్రీ అవ్వబోతున్నారు? అసలు ఏమేమి టాస్కులు పెట్టిరు వాళ్ళకి? ఇదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అసలు ఒక్కొక్క కామెంట్ని ఎట్లా ఇంటర్వ్యూ చేశారో తెలుసా? షాకింగ్ అంటే షాకింగ్. ఒక్కొక్కరిని 11 గంటలకి, ఇంకొకరిని 12 గంటలకి, ఇంకొకరిని 1 గంటలకి, ఇంకొకరిని 2 గంటలకి, ఇంకొకరిని 3 గంటలకి. ఎక్కడ పోతే ఇంకా ఇది నైటు 12 గంటల వరకు చేసుకుంటున్నావు ఇదంట. అంటే ఎట్లా చేసారంటే మొత్తం గుంపులో సందడి అనకుండా ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా వాళ్ళు హౌస్లోకి వెళ్తే ఎలా సర్వే అవ్వగలుగుతారు, అసలు వాడు అక్కడికి వెళ్ళి టాస్క్ ఎట్లా ఆడతారు, ఇతర సెలబ్రిటీస్ తోటి ఎలాగా ఉంటారు, ఇవన్నీ ఇది సూదికొచ్చినట్టు అడిగిరంట. ఈసారి నాకు ఇంత రీసెర్చ్ చేసి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇక చెప్పాలంటే ఇంత చేస్తున్నా ఒక్క లైక్ కూడా చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి. ఏమన్నా అయిపోతుందా? జస్ట్ 1 లైక్, ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. ఒక హైప్ కూడా చేయండి. చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. అది కానీ లైక్ చేసి, ఆ సబ్స్క్రైబ్ చేసి, ఆ కామెంట్ ఏదో చేసేయండి. నేను అవి చూసి మీకు సరైన రిప్లై ఇస్తాను. కదలొద్దు, అవసరం లేదు. అసలు కాల్స్‌లా ఎంతమందికి ఇంట్రడ్యూస్ జరిగినాయి? ఈ జూమ్ మీటింగ్‌లా ఇది ఎవరెవరు ఎలాగా అటెండ్ అయ్యారు? కొంతమంది అటెండ్ కూడా అవ్వలేదంట. దానిల గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎందుకు అటెండ్ అవ్వలేదు? కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఇందులో. మనకి తెలిసిన ఫేసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళు కొంచెం బిజీ ఉండడం వల్ల అటెండ్ అయితే అవ్వలేకపోయారంట. ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకైతే చెప్తున్నాను. ఇందులో తోపులు తురుములు అని చెప్పాను కదా ఫస్ట్‌లో. తోపులు తురుములు అని ఎందుకు అన్నావురా స్వామి అంటే, కొంతమంది జుట్లు పట్టుకొని, గల్లాలు పట్టుకొని, నేను గొప్ప అంటే నేను గొప్ప అని దాకొచ్చిందంట సంత.
ఈసారి ఇంకా 'బేబీ అగ్ని పరీక్ష' షో చూస్తేనే అర్థమైపోయింది అనుకోండి. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 ఎంత మాత్రం హిట్ అవుతుందో. లాంచ్ డేటే డబ్బున రావాలి మనకి. అదేదో ఏమంటారు, 'బేబీ అగ్ని పరీక్ష' షో లాంచ్ డేట్ కూడా వస్తే అయిపోతుంది. అది ఈ మంత్ August 15కి లాంచ్ అవుతుంది. జస్ట్ ఓన్లీ ఆన్ జియో హాట్‌స్టార్. ప్లీజ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడండి. మీ విలువైన ఓట్స్‌ని కూడా వేయండి. ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పెట్టడం వల్ల అసలు ఏం జరిగింది, కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్లో అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే అందరికి గుంపులు గోవిందలాగానే ఇంటర్వ్యూ చేస్తారు, అందులో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనుకున్నారంట. కానీ అడిగి వెళ్ళాక చుక్కలు అనిపించినాయంట. ఎట్లా చుక్కలు అనిపించినాయి? ఒక్కొక్కరిని 9 గంటలకి, ఒక్కొక్కరిని 10 గంటలకి, 11 గంటలకి, 12 గంటలకి, 1 గంటలకి, 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి, ఇంకా చెప్పాలంటే 9 గంటలకి, నైట్ 11 గంటల వరకు చేసిళ్ళు, నైట్ 12 గంటల వరకు చేసిళ్ళు. ఎట్లా జరిగింది అది కూడా? ఒక్కొక్క మెంబర్ని పిలిచి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క టైం స్లాట్ పెట్టి ఆ టైం స్లాట్లో ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఇంకొకరికి టైం స్లాట్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంటర్వ్యూ పెట్టి మళ్ళీ వాళ్ళని గుచ్చి క్వశ్చన్ అడిగారు. ఇదంతా సంత జరిగిందంట 'బేబీ అగ్ని పరీక్ష' షో కోసం. ఫ్రెండ్స్ అందరినీ ఒకటే కాడ గ్రూప్ డిస్కషన్ పెట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఉండాలి, మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్కి, ఇవన్నీ అడిగి ఒక పెద్ద 24 to 30 పేపర్స్ వరకు క్వశ్చన్స్తో నింపించిరంట. ఆ క్వశ్చన్స్కి ఒక్కొక్క కామెంట్స్, ఒక్కొక్క ఎంట్రీ ఆన్సర్స్కి మామూలుగా. ఇంకొక మెయిన్ ఆన్సర్ ఇది చెప్పడం మర్చిపోయినా. అసలు మనం 'బేబీ అగ్ని పరీక్ష' షో కోసం ఎంతమంది అప్లై చేసుకుందాం అనుకున్నాం? లక్షలు, కోట్లు అనుకున్నాం. కానీ అక్కడైతే ఏం లే, జస్ట్ 14,000 మంది అప్లై చేసారు. అందులో ఒక్కొక్కరికి ఎందుకు అసలు బిగ్ బాస్ అడిగింది ఏందాడా, ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారు, అసలు మీ గోల్ ఏంటి అని ఒక వీడియో తీసి అందులో పెట్టామంటే ఆ 14,000 మందిలో ఫిల్టర్ చేసి అందులో కూడా చక్కగా లేరు. ఒక్కొక్కరు సినిమాటిక్ షూట్లు, ఒకరు పోర్ట్రేట్ షూట్లు, మస్తు కానీ జరిగిందంట. ఇదంతా జరిగేసరికి అమాస పుణ్యం జరిగింది. ఇప్పుడు చెప్తున్నా. ఒక్కొక్కరు ఆ వీడియోస్ చేయమంటే ఫస్ట్ వేసారంట. అందులో మనకి తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీస్, సీరియల్ ఆర్టిస్టు, మూవీ కొరియోగ్రాఫర్స్ వీళ్ళందరూ ఉన్నారంట. వాళ్ళందరిలో మళ్ళీ ఫిల్టర్ చేసి బెస్ట్ మెంబర్స్ని తీసుకున్నారు. నాకు ఇది ఫుల్గా నచ్చిందండి. చిల్లరగా ఉందంట. మనం ఏం సెలెక్ట్ చేయము, మనమేం బిగ్ బాస్ టీమ్కి అదేమంటారు, బిగ్ బాస్కి ఒక ఏమంటారు బిగ్ బాస్కి ఎంప్లాయర్స్ కూడా కాదు మనం. అట్లాంటిది మనం అంటారు, మనం జస్ట్ రివ్యూస్ చేసుకుంటారు. మనం అసలు తప్పేం జరుగుతున్నాయి ఇదంతా తెలుసుకోవాలి.
మీకు చెప్పాలి. ఆ 14,000 మందిలో 200 మందిని సెలెక్ట్ జేషిండు. ఆ 200 మందిని ఎట్లా సెలెక్ట్ జేషిల్లు? అందులో ఆ 14,000 మందిల ఒక్కొక్కడిని డీప్‌గా వెళ్ళి ఇది వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసుకొని ఆ ఎంప్లాయర్స్ ఎళ్లి ఆ మేనేజర్స్ చూపిస్తే, వీళ్ళు బాగున్నారు. వీళ్ళని తీసుకోండి. వీళ్ళు బాలేరు. వద్దు అని చెప్పిర్రు. అందులో గూడా అందులో కనిపెట్టి చూడడం అంటే మామూలు కష్టం గాదండి. అసలు ఆ 40 మందిలో 15 మంది ఇంకా సెలెక్ట్ అయ్యారంట. ఇంకా మొత్తం మంది సెలెక్ట్ కాలేదంట. ఆ 15 మంది ఎవరో గూడా చెప్తాను ఈ వీడియోలో. ఎవరున్నారు? అవి లాస్ట్‌లో చెప్తా. ఇప్పుడొద్దు. మళ్ళీ చెప్తే కొంచెం డౌటొత్తది. కాబట్టి అందులో మామూలు కంటెస్టెంట్స్ లేరు. లిటరల్లీ అందులో తీసుకున్న కంటెస్టెంట్స్‌కి ఒక్కొక్కరికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌గా ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అసలు ఇది కొంతమందికేమో 5 లాక్స్, ఇంకొంతమందికి 2 లాక్స్, ఇంకొకరికేమో 3,000 మెంబర్స్, ఆహ్, 20 లాక్స్, 5,000 మంది, ఇంకా చాలా మందికైతే ఇంటర్వ్యూస్ కూడా జరిగినాయి. అందులో మనకి తెలిసిన ముఖాలే. ఫస్ట్‌ల మనం చూసినట్టే కొంతమంది "అన్నా మేము బిగ్ బాస్‌కి వెళ్తామన్నా" అని అన్నది వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారంట. అందులో మేము బిగ్ బాస్‌కి వెళ్తాము అని అన్నారు చూడు. వాళ్ళలో ఎవరెవరున్నారు తెలుసా? సిద్దిపేట్ మోడలు, ఖమ్మం కోటేషు, మల్టీ స్టార్ ఏముంది పక్కన పేరు, మల్టీ స్టారు ఉన్నారంట. వీళ్ళు కూడా బిగ్ బాస్‌కి వస్తున్నారు. అదే సారీ, బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి వస్తున్నారని ఎట్ట నడుస్తుంది టాకు. వాళ్ళు పాదయాత్రలు చేసి మొన్ననే ఎవరు ఖమ్మం కోటేష్ బిగ్ బాస్ కాడికి రీచ్ అయ్యిందంట. పాదాలతో నడిచి పాదయాత్ర చేసిందంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాచ్ మొత్తం కలిపి 90 బ్యాచెస్‌గా విడదీశారు. ఆ 90 బ్యాచ్‌లో ఒక్కొక్క బ్యాచ్‌కి 10 మెంబర్స్, ఇంకా 11 మెంబర్స్, 15 మెంబర్స్‌ని ఒక్కొక్క బ్యాచ్‌లో పెట్టారు. ఒక్కొక్క బ్యాచ్‌కి ఒక్కొక్క క్వెషన్స్ అయితే ఇచ్చారు. బీపీ టీమ్ అయితే అసలు ఏమేమి ఇచ్చారు? అసలు మీరు బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళాలనుకుంటుర్రు? అసలు ఆడ నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఆ నామినేషన్ ప్రాసెస్ మీరు ఎలాగా అగ్రీ చేస్తారు? మీరు ఆడికెళ్తే ఎలాంటి నామినేషన్ పాయింట్స్ పెడతారు? ఇది అందులో ఉన్న మంది ఫేకా, ట్రూవా ఇవన్నీ అడిగిర్రంట. కదా! కానీ మొత్తం ఉంది. ఈ వీడియోలో మొత్తం చూసుకుంటుంటే నేను ఇప్పటికి 3, 4 సార్లు అన్నింటి కదా! కదా! కానీ ఏదో అట్లా నోటికొస్తుంది. ఒక్కొక్కరిని ఫుల్ ఆఫ్ ట్రిగర్ చేశారంట. ఇంకొంతమందిని గుచ్చి క్వెషన్‌లు అడిగారంట. అందులో కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారంట. కొంతమంది బాయ్స్, గర్ల్స్, ఇంకా ఏమంటారు సింగర్స్ ఒక 50 పేపర్స్ ఆఫ్ క్వెషన్‌లు ఇచ్చిరంట.
అందులో ఒక్కొక్కరికి ఏం క్వశ్చన్లు ఉంటాయి. మరి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? మీరు బిగ్ బాస్లో ఎలా సెలెక్ట్ అవుతారు? ఆ కెమెరాస్ మధ్యలో ఈ జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ ఒక 50 పేజెస్ క్వశ్చన్స్ ఇచ్చి ఒక్కొక్కరికి రాయమని అంటే ఒక్కొక్కరు 2-3 గంటలు టైం తీసుకున్నారంట. అందులో మళ్ళీ ఏమంటారు ఏమంటారు కొట్లాటలు, గుద్దుకునుడు, నేను తోపు అంటే నేను తోపు అని కొట్లాడుడు, గల్లు పట్టుకున్నది దాకా వచ్చినాయంట. నేనేం కల్పించుకొని చెప్పట్లేదు. ఇదంటే ట్రూ ట్రూ ట్రూ. మిమ్మల్ని వాళ్ళు ఆడికెళ్ళి చూస్తున్నావా అని అంటారు. కానీ నేను ఇంకా చెప్తున్నాను కదండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా. అసలు ట్రాన్స్జెండర్స్లో ఎవరెవరు వచ్చారో చెప్తాను. అంకిత నాయుడుకి ఒక 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారంట. ఉన్నారు. ఆయన మిస్ యూనివర్స్ తను. చంద్రముఖి గారు ట్రాన్స్జెండర్స్ మీద మా హక్కులు మాకు కావాలి, ఇవన్నీ వీటికి పోరాటం చేస్తున్నారంట చంద్రముఖి గారు. అందులో ఏమంటారు, సారీ గైస్, ఆ కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్లో కొంచెం ఒక్కొక్కైనా దొంగ ఊడిచ్చిందంట. అందులో మేనేజర్స్ ఉంటారు కదా, మెయిన్ మేనేజర్స్, వాళ్ళు నీ సెల్ఫ్ చెప్పుకో అంటే నేను దొంగ అని చెప్పిందంట. ఇంటెలిజెంట్ అంట. ఆయనకి 5-6 కేసులు ఉన్నాయంట. ఇట్లాంటి వాళ్ళు కూర్చున్నారు బిగ్ బాస్. అది బిగ్ బాస్ అనుకుంటారు, అది ఏమనుకుంటారు అర్థమవుతుంది నాకు మాత్రం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే లైక్ పల్లవి ప్రశాంత్ క్రింజ్ కంటెస్టెంట్స్. కొంతమంది నేను బిగ్ బాస్కి వస్తాను అని చెప్పలే వాళ్ళు. మేము మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, ఆ అవకాశాన్ని మీరు సంపూర్ణంగా ఉపయోగించుకోండి అని నాగార్జున గారు చెప్పారే. ఆ అవకాశాన్ని తీసుకొని ఈ క్రింజ్ 10% అలా మేము ఇస్తాం అని చెప్పారు. వాళ్ళు ఇక్కడికక్కడ చెప్పుకోలేదని పల్లె ప్రశాంత్ గారు రియల్ ట్రూ. వారు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నేను ఆ ఇంటర్వ్యూ మొత్తం చూశాను, క్రిటిక్ టాక్స్. ఆ ప్రైజ్ మనీలో కొంతమంది స్టూడెంట్స్కి వెనుకల నుంచి బ్యాక్ సపోర్ట్గా ఉండి వాళ్ళని చదివిపిస్తున్నారంట. పల్లె ప్రశాంత్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. అతను ఇంకా కొంతమందికి చాలా మందికి బ్యాక్ సపోర్ట్ ఉన్నారంట. ఇది ఫస్ట్ టైం ఏమో మనం చాలా అనుకున్నాం, కానీ పల్లె ప్రశాంత్ గ్రేట్. గేమ్స్ అయితే తీసిన బిగ్ బాస్ అవుతున్నప్పుడు. ఇంకో ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు ఈ మేము వస్తున్నాం అని వీడియోస్ ఇచ్చారు కదా, వాళ్ళు ఎవరు వస్తున్నారు. ఉత్తర ప్రశాంత్ అంట. ఇతను ఇట్లా బిర్యానీ అవన్నీ సేల్ చేస్తుంటారు. ఇది కుదిరితే ఫొటోస్ కూడా స్లైడ్ చేస్తాను. ఉత్తర ప్రశాంత్, అతనికి 1.75K ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సిద్దిపేట్ మోడల్ 8.5K. కూలీ బిడ్డ కూడా వస్తున్నాడంట. ఖమ్మం కోటేష్ పాదాలతో నడిచి పాదయాత్ర చేశారే అన్న ఖమ్మం కోటేష్ 9K ఫాలోవర్స్.
ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారని చెప్పాను ఇంకా అందులో ద్రోహన్ అబ్బు కూడా వస్తున్నాడంట. అతను మోడల్. సింగర్ సింగర్ శ్రీతేజ కూడా వస్తున్నారని టాక్. సోషల్ మీడియా స్టార్స్ నుంచి ఎవరు వస్తున్నారు అంటే మను మల్లేశ్వరి. తనకి 2.29K ఫాలోవర్స్. ఇంకా ఏవి శ్రీనివాస్కి 1.29K ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇంకా అందులో ఇంకా కొంతమంది ఉన్నారంట సెలబ్రిటీస్, కొరియోగ్రాఫర్స్, ఆర్టిస్ట్స్, హీరోస్ ఉన్నారంట. వాళ్ళు కూడా చెప్తాను. శ్రీతేజ, అదే ప్రధానంగా చెప్పాను కదా, శ్రీతేజ అండ్ సింగర్ తను కూడా వస్తున్నాడు అంటే అయితే టాక్ వస్తుంది. ఇంకా అదే బీబీ అగ్నిప్రసాద్ షోకి నేను బీబీ అగ్నిప్రసాద్ షో చెప్తున్నాను. బీబీ 9 గురించి చెప్పట్లేదు. మైను MYNU మైను. సందన మైను వచ్చేసి అంటే ఆయన ఒక వెబ్ సిరీస్ కూడా తీశారు, మూవీస్ తీశారు. ఇప్పుడు బీపీ అగ్నిప్రసాద్ షో కూడా అప్లై చేశారంట. వారు కూడా వచ్చే చాయిసెస్ ఉన్నాయి. సందన నాయుడు, కృష్ణ, అనుషరావు, కల్కి, సమీరా వీళ్ళు కూడా వస్తున్నారని టాక్. మనకి ఈసారి బిగ్ బాస్ అయితే తగిన న్యాయమే చేస్తుంది. మనం అసలు బయట ఉన్నది ఏంటంటే కాన్మెంట్స్ అంటే ఏంటిదో వాళ్ళు కూడా కాన్మెంట్స్ ఏంటిది అని తీసుకొని రియల్ కాన్మెంట్స్ని తీసుకుంటున్నారు. అట్లా అని మరి ఇట్లా ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళే కాన్మెంట్స్ అంటే అసలు నేను కూడా అగ్రీ చేయను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్. అక్కడ ఎన్నో కెమెరాస్ ఉంటాయి, ఎన్నో లక్షల మంది చూస్తాం. అందులో వాడు సర్వే అవ్వాలంటే చాలా కష్టం. అదే ఇట్లా ఇది కెమెరా ముందుకు వచ్చి ఇట్లా వీడియోస్ చేసి కొంచెమైనా ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని తీసుకుంటున్నారు. ఇది ఇట్లా బయట ఇట్లా వాళ్ళకి కెమెరాస్ పడకపోతే అడిగేది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది నా వే ఆఫ్ టాకింగ్. ఇంకా ఏంటి, ఇంకా మిస్ అయ్యామా? ఈసారి BB9 అయితే BB9 అంటున్నా, సారీ, బీబీ అగ్నిప్రసాద్ షో ఫుల్ హిట్ అవ్వబోతుంది. ఇంకా అదే ఫుల్ హిట్ అవుతుందంటే BB9 షో ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో. దానికోసం వెయ్యి కన్నుతో వెయిట్ చూస్తున్నాం. మీరు కూడా వెయిట్ చూస్తున్నారా? కింద కామెంట్ చేయండి, మీ ప్రశ్నలకి సమాధానం ఇస్తా. ఇది ఈరోజుది మన BB అగ్ని పరీక్ష షో అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ తోటి, మరిన్ని సమాచారాలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శివశంకర్. బాయ్ గాయ్స్.